నా బర్త్డేకి ఆడిపుష్ సినిమా చూసాం. జై శ్రీరామ్. నా బర్త్డే కాదు, నాకు అసలు చెత్త కూడా అనిపించింది. లగ్గులు వాడు ఏదో వస్తుంది, వాడు ఇలా ఎత్తుతే అది ఒక లిఫ్ట్ లాగా పైకి వెళ్తుంది గైస్. ఏంటి గైస్ ఇది అసలు పాట జై శ్రీరామ్ అన్న ఒక్కటన్నా చెప్పలేదు సార్. అసలు సాంగే లేదు గైస్, సాంగే లేదు అసలు. సాంగ్ లేదు, ఏం లేదు, పాడు కూడా లేదు. ఇంత పెద్ద ల్యాండ్ ఉంది. ల్యాండ్ నుంచి ఎక్కడైనా రావచ్చు కదా, వాళ్ళు మధ్యలో వచ్చారు. ఎందుకో మధ్యలో వచ్చాడండి. వాళ్ళు విలన్స్ అందరూ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ బొండలు, రాక్షసులు, వాళ్ళ బొండలు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు మధ్యలో ఎందుకు వస్తారు? ఎందుకో పక్క నుంచి రావచ్చు కదా. అదే మధ్యలో వచ్చి ఒక స్టైల్ అనుకుంటున్నారు డైరెక్టర్ గారు. ఆ తర్వాత గైస్, ఈ సినిమా ఏజెంట్తో సమానమే. ఈ సినిమాలో ఒక పాత లేదు, ఒక చెత్త లేదు, ఒక పెంట లేదు. ఓకేనా గైస్? ప్రభాస్కి వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పటి నుంచి, కృష్ణరాజు చనిపోయినప్పటి నుంచి అసలు ఓపిక లేదు గైస్. చెప్తున్నా కదా, ఏదో వాడినప్పుడు ఏదో స్ట్రాంగ్గా ఉండాలి కానీ హనుమంతుల్లాగా ఆరుగాయ చంపరా అన్నట్టుంది. సో అది గైస్, ఆదిపురుష్ ఇస్ అ బెస్ట్ మీన్స్ హారిబుల్ మూవీ నవల్. చెత్త సినిమా, చెత్త పెంట సినిమా. మనం ఎందుకు వెళ్తామంటే అక్కడ మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే పచ్చంగా తీశారు. ఎంత చెత్తగా పిట్టగా. ఆ తర్వాత రావణాసుడు ఇలా నడుస్తారట. చూడండి, మీరే చూడండి. రావణాసుడు చీ ఇలా నడుస్తారంట. పుష్పాన్ని కాపీ చేసేసారుగా. తర్వాత రామాయణం కూడా పెట్టాను కదా. అది మన రావణాసుడు ఉన్నా కదా ముక్కుందు, వాడు అలా చేశారు. గుర్తుందా? గుర్తుందా మీకు? కాదు గైస్, అసలు మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్తే మనం పప్పులో కాలిస్తున్నట్టే, పెంటలో కాలిస్తున్నట్టే. తర్వాత మనం పాజిటివ్ వైబ్స్తో వెళ్ళాం సినిమాకి. ఎలా ఉంది సినిమా? దరిద్రంగా ఉంది. దరిద్రం, బీభత్సం, చిత్రం కాకు. ఫస్ట్ కెమెరా మీద చెప్పు. చెత్త పెంట బొత్తగా ఉంది. అది పెంట తొక్కినట్టు. మీకు వార్నింగ్, మీరు నమ్మకుండా మీరు సినిమాకి వెళ్తే ఆ రోజు మాత్రం మీరు లైక్ వస్తుంది. మీరు ఆ సినిమాకి వెళ్తే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఈ సినిమాకి ఇంకా రాకూడదు, ఇది ఏజెంట్స్తో సమానం, సన్ ఆఫ్ ఇండియాతో సమానం. ఇంకోసారి సినిమాకి వస్తే నేను చచ్చిపోతా అనిపిస్తుంది. నిజం. ఈ డైరెక్టర్ గారు హనుమంతుడిని అందరు బాగా చేశారు కానీ సినిమాని మాత్రం బాగా చేయలేదు. ఏంటి కైసరి? ఏంటిది? ఎవరి కోసం వేస్తున్నారు? ఆ డైరెక్టర్ గారు మీరే వెళ్తే చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు పెంట ఒక్కగా ఉంటుంది. అసలు నిజంగా గైస్ చెత్తగా ఉంది గైస్. మేము మాత్రం పప్పులో కాలుస్తాము నిజం గైస్, కానీ మనం పప్పులో కాలుస్తాం గైస్. మేము మాత్రం పప్పులో కాలుస్తున్నట్టే. ఓకే గైస్, మేము ఒక చెప్తాను. సో గైస్, ఆదిపురుష్ సినిమా ఎలా ఉంది అని మీరు అడిగినట్టున్నారు. కానీ గైస్ మేము మాత్రం పప్పులో కాలేసాం. పెద్ద సినిమా, దరిద్రం సినిమా. అరే చెప్పండి కదా మీకు, రావణాసుడు ఏదో పుష్పలాగా ఇలా పెట్టుకొని గైస్ పుష్పాన్ని కాపీ చేశారు గైస్. మొత్తం వారు తర్వాత మెంటల్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అసలు లేదు. దరిద్రమైన సినిమా, డైలాగ్స్ బాగాలేదు. ఏం సినిమానో కానీ ఆ మహానుభావుడికే తెలియదు గైస్. సరేనా గైస్? ఓకే గైస్, బై గైస్. అయితే నాకు తగలేదు.